హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ పప్పుచారు చేస్తున్నాను. ఆల్రెడీ నేను తాలింపు పెట్టేసినాను. ఇక్కడ వచ్చేసి పప్పు ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. చింతపండు నానబెట్టేసిన, ఉల్లిపాయలు టమాటా కట్ చేసి పెట్టేసినాను. తాలింపు పెట్టేసుకుందాం. నేను ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా మగ్గనిచ్చేసుకుందాం. ఈలోపు కూడా చింతపండు కూడా బాగా నానిపోయింది. వెల్లుల్లి కూడా కచ్చపచ్చగా దంచేసుకొని అందులోకి వేసేసుకుందాం. బాగా ఫ్రై చేసేసుకొని టమాటాలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అందులోకి తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ పసుపు వేయట్లేదు, ఎందుకంటే పప్పులోకి ఆల్రెడీ పసుపు వేసి ఉడకనిచ్చుకున్నాం కాబట్టి. పప్పు వేసేసి బాగా మరగనిచ్చుకుందాం. మరుగుతుండగా చింతపండు రసం వేసేసి తగినన్ని నీళ్ళు వేసేసి బాగా పొంగొచ్చిన వరకు మరగనిచ్చుకుందాం. ఈ మరిగేలోపు మనం ఇడ్లీ దగ్గరికి వెళ్ళిపోదాం, పదండి. ఇడ్లీ పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. నేను ఇక్కడ 4 కలర్స్ ఇడ్లీలు వేస్తున్నాను. ఎలా వేస్తున్నానో చూసేయండి. పాలకూర ఆకు తీసేసుకొని కాస్త ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాం. చూసారా ఎంత మెత్తగా అయిందో. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ బౌల్లోకి ఇడ్లీ పిండి వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసేసుకుందాం. సాంబార్ బాగా మరుగుతున్నాయి. ఇక్కడ నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ యూస్ చేస్తున్నాను. సాంబార్ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈలోపు సాంబార్ బాగా ఉడికిపోయి ఉంటాయి. అందులో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి సేమ్ ప్రాసెస్ అండి. బీట్రూట్ తీసుకుంటున్నాను. బీట్రూట్ కూడా కాస్త ఉప్పు, నీళ్ళు వేసేసుకొని బాగా మిక్సీ పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ జ్యూస్ ఒకటే తీసుకుంటున్నాను. జ్యూస్ అంతా జల్లడించుకొని పిప్పి పడేస్తున్నాను. అందులోకి ఇడ్లీ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మూడోదండి. ఈ మూడోది ఏం లేదు, రెగ్యులర్గా మనం పసుపు కూరలలోకి యూజ్ చేస్తుంటాం కదా, అదే. కాస్త పిండి తీసుకొని పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. నాలుగోది నార్మల్ ఇడ్లీ పిండిని. స్టవ్ మీద నీళ్ళు పెట్టేసినాను. మరుగుతుండగా మనం ప్లేట్స్కి ఆయిల్ అంటించేసుకుందాం. ఆయిల్ అంటించేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి వేసేసుకుందాం. చూసారా చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈలోపు నీళ్ళు కూడా బాగా మరిగిపోయినాయి. ఇవి ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇడ్లీకి పెట్టేసుకుందాం. ఇంకా అబ్బా చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. నా వంటగిన మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు తెలపండి. థ్యాంక్ యూ వాచింగ్.